నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సంచలనానికి మారుపేరు టీవీ 999. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ప్రజల ముందు ఉంచుతూ ప్రజల సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న టీవీ 999 క్యాలెండర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సీనియర్ జర్నలిస్టులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు మన తెలంగాణ రిపోర్టర్ బాపట్ల మురళి మాట్లాడుతూ ప్రతి వార్త ప్రజల పక్షం నినాదంతో టీవీ 999 ఛానల్ విజయవంతంగా ప్రజల గొంతుకను వినిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. సాక్షి దినపత్రిక రిపోర్టర్ ఉర్లమెల్ల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ నిరంతరం వార్తా సేకరణలో ముందుండి నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలు వెలికితీసే టీవీ 999 జర్నలిస్టు బుక్యా రత్నకుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులతో క్యాలెండర్ ఆవిష్కరించినందుకు జిల్లా జర్నలిస్టులందరూ రత్నకుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ గుండా సత్యనారాయణ, వెలుగు దినపత్రిక రిపోర్టర్ సౌడం వెంకటేశ్వర్లు, ప్రజా దర్బార్ రిపోర్టర్ చాపలబడుగు నరసింహారావు, రాజ్ న్యూస్ రిపోర్టర్ జానీ, 99 రిపోర్టర్ బండ్ల వెంకటేశ్వర్లు, బీసీఎన్ రిపోర్టర్ కాలూరి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ జనవరికి వెళ్ళి పెట్టండి. ట్రిబుల్ 9 ఛానల్ అండ్ పత్రిక వారి క్యాలెండర్ను ఆవిష్కరించే కార్యక్రమం జూలూరుపాడు మండల కేంద్రంలో మా స్థానిక రిపోర్టర్ మిత్రుడు రత్నకుమార్ మా జర్నలిస్ట్ మిత్రుల చేత అది ఓపెనింగ్ చేయించడం అనేది చాలా శుభదాయకం. మేము సంతోషంగా భావిస్తున్నాం. టీవీ 999 పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ దినదిన అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో వార్తా సేకరణలో ముందుండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. టీవీ 999 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మా జర్నలిస్టులందరిని కూడా ఆహ్వానించడం, టీవీ 999 రిపోర్టర్ రత్నకుమార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అనతి కాలంలోనే టీవీ 999 సంచలనానికి మారుపేరుగా మారింది. ఎన్నో ప్రజా సమస్యలు ఇప్పటికే వెలుగుతీయడం జరుగుతూ ఉంది. మరికొన్ని ఎన్నో మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఇంకా వెలుగుతీసి ప్రజల యొక్క మన్ననల్ని పొందడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు కన్నా ముందు రోజు జరగాల్సి ఉండగా కానీ కార్యక్రమం ఏదైనా కానీ ఇది సంతోషకరమైనటువంటి కార్యక్రమానికి మన జర్నలిస్టులందరిని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అని ఎంతో అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు టీవీ 999 ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ జై హింద్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.